మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు తమ పనితీరును అంచనా వేసుకుంటున్నాయి. పురపోరులో మెరుగైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న భారత రాష్ట్ర సమితి ఫలితాల విషయంలో ఆశావహంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లకు సంబంధించి పెద్దగా అంచనాలు లేనప్పటికీ మున్సిపాలిటీల్లో మెరుగైన స్థానాలు వస్తాయని ధీమాగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజార్టీ మున్సిపాలిటీల్లో పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ విశ్వాసంతో ఉంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ మెరుగైన స్థానాలు వస్తాయని భావిస్తున్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కొన్ని పురపాలికల్లో పాగా వేస్తామని నమ్మకంగా చెబుతున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నింటిని ఒడిసిపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బాకీ కార్డుల ద్వారా హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాల్ని ఇంటింటికి తీసుకెళ్లామని, ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు కేసీఆర్ పాలనతో పోల్చుకుంటున్నారని చెబుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రజలు నాటి బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత 9.5 సంవత్సరాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీలలో జరిగినటువంటి అభివృద్ధిని 2.5 సంవత్సరాల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కంపేర్ చేస్తా ఉన్నారు. పట్టణాల పురపాలిక మౌలిక సౌకర్యాల ఆధునీకరణ కోసం గాని ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి భావన చాలా స్పష్టంగా కనబడతాం. అందుకే మేము ఈ ఎన్నికల ప్రచారంలో మా ప్రచారాస్త్రమంతా కూడా పట్టణాల అభివృద్ధి, సంక్షేమాన్ని మేము వాడుకొని మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఎట్లా మోసం చేసిరనేటువంటి విషయాన్ని గడప గడపకు తీసుకుపోవడంలో మేము సమర్థవంతంగా ఈ ప్రచారంలో దూసుకుపోయిననేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి మా నాయకుల మీద అవాకు చవాకులు వినడం, పురపాలకల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చకు రావద్దు, దాంతో మొత్తం కూడా ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము మా ఏకాగ్రతతో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని సరైనటువంటి రీతిలో ప్రజల వద్దకు తీసుకుపోయినామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి వ్యూహం మార్చుకొని కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారం కొన్ని చోట్ల కలిసి వచ్చిందని గులాబీ నాయకులు చెబుతున్నారు. స్థానికంగా సిపిఐ, సిపిఎంతో పెట్టుకున్న పొత్తు ప్రభావం ఉందని అంటున్నారు. వార్డులు, ఓట్ల శాతం వారీగా చూస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.